నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిపై ఏపీ సర్కారుకు సుప్రీంలో ఎదురు దెబ్బ. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. జూలై 11న తదుపరి విచారణ. పులివెందులలో కాల్పుల కలకలం. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. పోలీసుల అదుపులో నిందితుడు భరత్ యాదవ్. వచ్చే ఎన్నికలకు పేదల జీవితాలు మార్చే మేనిఫెస్టోపై తెలుగుదేశం కసరత్తు. ఎన్టీఆర్ శత జయంతి వేళ 100 సభల నిర్వహణ. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సత్వరమే సాయం. పంపిణీకి కేసీఆర్ ఆదేశాలు. పోడు పట్టాలపై అధికారులతో సమీక్ష. లీకేజీ ఆరోపణలపై రేవంత్, బండి సంజయ్ క్షమాపణకు కేటీఆర్ డిమాండ్. 100 కోట్ల పరువు నష్టం దావాకు లీగల్ నోటీసులు. నకిలీ, కల్తీ ఔషధాలు తయారు చేసే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం. 18 కంపెనీల లైసెన్సులు రద్దు. 26 సంస్థలకు షోకాజ్ నోటీసులు. 2022-23 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు. 8.15% చెల్లించాలని కేంద్రానికి ధర్మకర్తల మండలి సిఫార్సు. రాజధాని అమరావతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి రాజధాని అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సైతం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లో ఇవాటి సుప్రీంకోర్టు విచారణ జాబితాలో ఉన్నప్పటికీ ధర్మాసనం ముందుకు రాలేదు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పిటిషన్లు విచారించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులపై జస్టిస్ జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ పూర్తవకుండానే మరో కేసును ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. చివరకు కోర్టు సమయం ముగియడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు పిటిషన్లను అనుమతించాలని కోరారు. అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చిన పూర్తి స్థాయి తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లపై తాము ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టలేమని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమిక వాదనలు కూడా వినకుండానే హైకోర్టు ఇచ్చిన పూర్తి తీర్పుపై స్టే ఇవ్వలేమని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. గతంలో ఇచ్చిన కాలపరిమితి అంశాలపై మాత్రమే స్టే కొనసాగుతుందన్నారు. కేసు విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం చెప్పగా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉందని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే జూలై 11న విచారణ చేపట్టబోయే కేసుల జాబితాలో తొలి కేసుగా తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు ఇప్పటికే 3 సార్లు ప్రత్యేకంగా ప్రస్తావించినా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాదులందరూ కూడా కనీసం స్టే పిటిషన్ మీద అయినా మధ్యంతరంగా విచారించాలని చెప్పేసి ఏప్రిల్ నెలలో కోరటం జరిగింది. ఇది చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా విచారణ పూర్తి చేయడం అనేది ఈ కేసులో సాధ్యం కాదు. ముఖ్యంగా స్టే పిటిషన్ మీద కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ కేసు తదుపరి విచారణని జూలై 11వ తేదీన నిర్వహించినట్లు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నాల బెంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిటిషన్ వేసిన కొందరు రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా మృతుల తరపు ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయమూర్తులు అనుమతిచ్చారు. వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ లాయర్లను ఆదేశించారు. దేశంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏనే అతిపెద్ద మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హెచ్ఎండిఏ కంటే పెద్ద మెట్రో డెవలప్మెంట్ అథారిటీని అమరావతిలో ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఇప్పుడు పనులేమీ జరగడం లేదు కాబట్టి హెచ్ఎండిఏ పెద్దదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అనేది లిటరల్గా చూస్తే as it is, HMDA is the largest metro development authority in the country with 7,000 plus square kilometers. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ సే దట్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ అండ్ విల్ బీ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ టుడే.
పులివెందులలో తుపాకీ తూటాకు ఒకరు బలయ్యారు, మరొకరు గాయపడ్డారు. ఆర్థిక లావాదేవీలపై ఏర్పడిన వివాదంతో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి దిలీప్, మహబూబ్ బాషా అనే ఇద్దరిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్ను కడప రిమ్స్కు తరలిస్తుండగా మృతి చెందారు. బాషా పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన భరత్ను వివేకా హత్య కేసులో సిబిఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కు సమీప బంధువు భరత్ కుమార్ యాదవ్ పులివెందులలో రెచ్చిపోయాడు. ఆర్థిక లావాదేవీలపై పులివెందులకే చెందిన గొర్రెల వ్యాపారి దిలీప్ తో భరత్ కుమార్ యాదవ్ కు గొడవ జరిగింది. వెంటనే ఇంటికి వెళ్లిన భరత్ తుపాకీ తెచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న దిలీప్ పై కాల్పులు జరిపాడు. దిలీప్ తల, ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న మహబూబ్ బాషా అడ్డుకునేందుకు యత్నించగా అతనిపైన భరత్ కాల్పులు జరిపాడు. గాయపడిన ఇద్దరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దిలీప్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదని వేంపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి దిలీప్ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. బాషాకు పులివెందుల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎన్ని రౌండ్లు కాల్చాడు? 5 రౌండ్లు కాల్చాడు. 5 రౌండ్లా? రావడం బుల్లెట్ కన్ను మాకు తెలుసు వీళ్ళ డబ్బు ఏదో పంచాయతీ ఉన్నాయా మాట్లాడుతున్నారు. రావడం కన్ను తీసి ఫైట్ చేశాడు. ఫస్ట్ వాడిని ఫైట్ చేశాడు. వాడు కింద పడిపోయాడు. నెక్స్ట్ నాకు ఫైట్ చేశాడు. చేతికి కొట్టానే నేను కన్ను తీసాను, భయపడినా. ఉరికితే కింద పడినా మెట్టు దారి. మళ్ళీ ఇంకొక రోడ్డు కాల్చాడు. రోడ్డు కాల్చి పిర్ర కొట్టు పడింది. 2 బుల్లెట్ రోడ్డు కాల్చాడు. కాల్పులు జరిపిన భరత్ అక్కడి నుంచి పరారయ్యాడు. వివేక హత్య కేసులో అతడిని సిబిఐ పలుమార్లు ప్రశ్నించింది. భరత్ కుమార్ యాదవ్ అనేక అరాచకాలకు కేంద్ర బిందువు అని తెలుగుదేశం నేత భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. భరత్ గతంలోనూ తుపాకీతో హత్యాయత్నం చేశాడన్నారు. అతడికి తుపాకీ లైసెన్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తనకు అధికార పక్షం నుంచి ముప్పుందని భూమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అటు పులివెందులలో తుపాకీతో కాల్పులకు పాల్పడ్డ భరత్ యాదవ్ని అదుపులోకి తీసుకున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుడు భరత్, మృతుడు దిలీప్కు మధ్య ఆర్థిక వివాదం వల్లే తుపాకీతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈరోజు పులివెందుల పట్టణంలో భరత్ యాదవ్ అన్న వ్యక్తి ఇద్దరి మీద కాల్పు చేయడం జరిగింది. వాటిలో ఒక వ్యక్తి దిలీప్ అన్న వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాము. అతను మా కస్టడీలో ఉన్నాడు. ప్రాథమికంగా తెలియవచ్చినది ఏంటంటే అతనికి దిలీప్ కు మధ్యలో లావాదేవీలు దాదాపు సంవత్సరం కనుక ఉంది. అది సరిగా సెటిల్ కాకపోవడం, ఈ రోజు ఆ డబ్బు గురించి ఆడు అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో గొడవ జరిగి సబ్సిక్వెంట్ గా తను ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ వెపన్ ని తీసుకెళ్లి ఈ రోజు అది కాల్పుల వాడినట్టు ప్రాథమికంగా తెలియడం జరిగింది. ప్రతి పేదవాడి జీవితం మారేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరోకు సూచించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, మేనిఫెస్టో తదితర అంశాలపై నేతలు చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశమేనని, పేదలకు ఇప్పుడు అందుతున్న దానికంటే రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో ఉండాలని చంద్రబాబు సూచించారు. 100 కేంద్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు, దేశ విదేశాల్లో ఈ సభలు నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం వేదికగా మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పొలిట్ బ్యూరోలో 3 కమిటీలు ఫామ్ చేశాం. ఒకటి, రేపు మేలో జరుగుతున్నటువంటి మహానాడు రాజమండ్రి నగరంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెండవది, ఎక్స్క్లూజివ్ గా శత జయంతి ఉత్సవాల నిర్వహణ గురించి ఒక కమిటీ. మూడవది, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక నినాదంతో పుట్టింది, పేదవాడే దేవుడు, సమాజమే దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ధనవంతుడితో సమానంగా తీసుకెళ్లే వరకు తెలుగుదేశం పార్టీ అనునిత్యం పనిచేయాలి. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమార్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై అధికారులతో ప్రగతి భవన్లో సమీక్షించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 పరిహారం పంపిణీ తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. 2వ విడత గొర్రెల పంపిణీలో భాగంగా కలెక్టర్ల నేతృత్వంలో గొర్రెలు కొనుగోలు చేయాలని సూచించారు. ఖాళీ జాగాలున్న అర్హుల ఇంటి నిర్మాణానికి 3 లక్షల సాయానికి విధి విధానాలు రూపొందించారు.
పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ను ఆదేశించారు. పోడు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సర్కారు చర్యలు చేపట్టిందన్న సీఎం పోడు పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని యంత్రాంగానికి స్పష్టం చేశారు. 1,55,000 మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు 4 లక్షల ఎకరాలకు సంబంధించి పాస్బుక్లు ముద్రించినట్లు అధికారులు కేసీఆర్కు వివరించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణకు సీఎం ప్రత్యేక నిధి నుంచి ₹1 కోటి మంజూరు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్లో చెరువుల అభివృద్ధికి తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు 185 చెరువులను అభివృద్ధి చేయనుంది. సిఎస్ఆర్ కింద హైదరాబాద్లో 50 చెరువులను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకున్నాయి. ఈ మేరకు కాజాగూడ చెరువు వద్ద పలు కంపెనీలకు ఒప్పంద పత్రాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందజేశారు. సిఎస్ఆర్ కింద అభివృద్ధి చేసిన కాజాగూడ పెద్ద చెరువును కేటీఆర్ ప్రారంభించారు. మేము చెరువులు రాసి ఇవ్వడం లేదు. చెరువుల డెవలప్మెంట్లో, చెరువుల సుందరీకరణలో, పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే క్రమంలో సామాజిక బాధ్యతలో భాగంగా వారితో కూడా ఖర్చు పెట్టిస్తున్నాం. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఈ 185 చెరువుల్లో ఒక అడుగు ఎంక్రోచ్మెంట్ అయినా మీరు బద్నామవుతాం, మేము బద్నామవుతాం. ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కడికి పోయింది? ప్రస్తుతం హైదరాబాద్లో 900 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారవుతుంది. వచ్చే సంవత్సరం కల్లా 1400 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి ఇక్కడే జరగబోతా ఉంది. ఇంకా ఒకసారి హైదరాబాద్ ఫార్మా సిటీ కూడా వచ్చేస్తే హైదరాబాద్ విల్ నాట్ బి అ సిటీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. హైదరాబాద్ విల్ బికమ్ అ సిటీ అండ్ లొకేషన్ అండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రైలు విస్తరణకు హైదరాబాద్ నగరానికి అర్హత లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్ అని, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన అర్ధరహితమని వివరించారు. తమకు అనుకూల నగరాలకు కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టులు కేటాయిస్తోందని విమర్శించారు. లఖ్నవూ, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మేరట్ వంటి చిన్న పట్టణాలకు కేంద్రం మెట్రోను కేటాయించిందని గుర్తు చేశారు. మెట్రో రైలు 2వ దశకు అవసరమైన సమాచారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మరోసారి అందజేస్తామని లేఖలో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసు విచారణ సమయంలో భారాస ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన సెల్ ఫోన్లను ఈడీ అధికారులు తెరిచినట్లు తెలుస్తోంది. ఫోన్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, వాటిని ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరు కావడం లేదా ప్రతినిధిని పంపాలని కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కవిత తరపున భారాస లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ ఎదుట హాజరయ్యారు. దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఎలాంటి విషయాలు చెప్పలేనని సోమ భరత్ అన్నారు. ఫోన్లు ధ్వంసం చేశానని, ఈడీ దురుద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న కవిత ఈ నెల 21న వాటిని అధికారులకు అందించగా ఇవాళ తెరిచినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 4 నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాకియా నాయక్, రాజేశ్వర్లకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సిట్ కస్టడీ ముగియడంతో 4 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు కమిషన్ ఉద్యోగులైన షమీం, రమేష్, సురేష్లను కోర్టు 5 రోజులు కస్టడీకి అనుమతించింది. చెంచల్గూడ జైల్లో ఉన్న వారిని సిట్ అధికారులు రేపు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో సిట్కు ఆశించిన స్థాయిలో సమాచారం రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసినా అందులో ప్రశ్నాపత్రాలు పొందిన వాళ్లు 6గురే ఉన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీకేజీ వ్యవహారంలో 3గురిని అరెస్టు చేశారు. ఏఈ ప్రశ్నాపత్ర లీకేజీకి సంబంధించి డాకియా, రాజేందర్ ఇచ్చిన సమాచారం మేరకు మరో 3గురిని అరెస్టు చేశారు. అయితే నిందితులను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా వారు నోరు మెదపడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఏఈఈ డివిజనల్ అకౌంట్స్ అధికారి ప్రశ్నాపత్రాల లీకేజీలో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అటు లీకేజీ వ్యవహారంతో ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను జూన్ 17న నిర్వహిస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్ దర్యాప్తు మంత్రి కేటీఆర్ కనుసనల్లోనే జరుగుతోందని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీతో సంబంధం లేని మంత్రి దర్యాప్తులో వెల్లడయ్యే వివరాలను ఎలా చెబుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఈ వివరాలన్నీ మంత్రికి ఎవరు చెబుతున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిట్ మాకేమో నోటీసులు ఇస్తుంది, కేటీఆర్కేమో విచారణ చేసిన రహస్య సమాచారాన్ని అన్ని ఇస్తున్నారు. అంటే ఈ రోజు సిట్ చేస్తున్న విచారణ కేటీఆర్ కనుసైగలనే జరుగుతున్నది. ఇవాళ కేటీఆర్ స్పష్టంగా ఇందులో ఉన్న వ్యక్తులను, జరిగిన లావాదేవీలను కప్పిపుచ్చడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుండు. సిట్టు విచారణ చేసి సేకరించిన సమాచారాన్ని ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకి ఇవ్వాలి. కోర్టు ఆదేశాల ప్రకారము కోర్టుకు అందించాల్సిన సమాచారము ఏ రకంగా కేటీఆర్ కు చేరుతుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన వారిపై తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ న్యాయపరమైన చర్యలకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ నోటీసులు పంపించారు. లేదంటే 100 కోట్ల మేర పరువు నష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని రేవంత్, బండి సంజయ్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ని జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జూన్ 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు సివిల్స్ 3వ దశ ఇంటర్వ్యూలు ఉన్నందున గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది గ్రూప్ 1 అభ్యర్థులు హాజరవుతున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి హస్తిన వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఎల్లుండి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. తర్వాత హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమవుతారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల మధ్యలో ఢిల్లీ వెళ్లొచ్చిన జగన్ మరోసారి హస్తిన బాట పట్టడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్పై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు ఇటీవలే నిరాకరించగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. వివేక హత్య సమాచారం బాహ్య ప్రపంచానికి ముందే అవినాష్కు తెలుసని, హత్య తర్వాత ఆధారాలు చెరిపేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆయన్ను ప్రశ్నించింది. అవినాష్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్యలో ఆయన పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితిలో సీబీఐ ఆయన్ను అరెస్టు చేస్తుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తోన్న వేళ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గ్రానైట్ తవ్వకాలపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మంత్రి విడదల రజని, వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు శ్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇవ్వడంపై రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన పిటిషనర్లు మొత్తం 21 ఎకరాల 50 సెంట్ల భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎంఆర్ఓ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేయాలని కోరారు. రైతులు పనులు చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఒక్కో ఎకరాలో 200 కోట్ల విలువ చేసే గ్రానైట్ నిల్వలున్నాయని అంచనాలు వేసినట్టు తెలిపారు. రైతులకు తెలియకుండా ఎన్ఓసీ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఈ వాదన విన్న కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. నందిగామ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై న్యాయవాది శ్రీనివాస్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో నందిగామ, కంచికచెర్ల, చందర్లపాడు, వీర్లపాడు మండలాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఏ శాఖ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని పిటిషనర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అండతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ తవ్వకాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. భాజపా ఎన్నిసార్లు ఎన్నికల్లో విజయాలు సాధిస్తే ప్రతిపక్షాలు తమను అంత ఎక్కువగా లక్ష్యం చేసుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భాజపా పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ ఏప్రిల్ 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి మధ్య సమయాన్ని సామాజిక న్యాయం కోసం కేటాయించాలని ఎంపీలకు సూచించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 9 ఏళ్లు పూర్తవుతున్న వేళ పలు కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని ఎంపీలను కోరారు. ఈ మేరకు మే 15 నుంచి తమ నియోజకవర్గాల్లో 1 నెల పాటు వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని సూచించినట్లు చెప్పారు. నకిలీ, కల్తీ ఔషధాలు తయారు చేస్తున్న 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఔషధాలు తయారు చేస్తున్న 76 ఫార్మా కంపెనీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఔషధ నియంత్రణ అధికారులు గత 15 రోజులుగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. నకిలీ, కల్తీ ఔషధాల తయారీకి సంబంధించి తొలి దశలో 76 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. వాటిలో 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 26 సంస్థలకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు
అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఐ డ్రాప్స్ వల్ల అమెరికాలో కంటిచూపు కోల్పోయారనే వార్తలతో ఔషధాల నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గతేడాది భారత్లో తయారైన దగ్గుమందు తాగి జాంబియా, ఉజ్బెకిస్తాన్లలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఔషధ నియంత్రణ సంస్థలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15% వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం 8.10%తో పోలిస్తే కాస్త ఎక్కువగా వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించారు. 2022-23కి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కేంద్రం ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ పంపనుంది. కేంద్రం ఆమోదించిన తర్వాతే 5 కోట్ల మంది వినియోగదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తారు. పాన్ ఆధార్ అనుసంధానానికి గడువును కేంద్రం పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా జూన్ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి తెలిపింది. నిర్దేశిత గడువులో పాన్ ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుందని సిబిడిటి తెలిపింది. ₹1000 అపరాధ రుసుంతో మార్చి 31 లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చిన సిబిడిటి ఇప్పుడు ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల మధ్య ఐటీ, ఆటో రంగ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 127 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 40 పాయింట్లు తగ్గింది. ఉదయం 57,751 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 57,949 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా 57,495 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 57,614 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 34 పాయింట్లు తగ్గి 16,952 వద్ద ముగిసింది.